హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నారు. క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. అందరికీ కొంచెం కొంచెం చేంజెస్ జరుగుతున్నాయి వాళ్ళ బాడీలో. అలానే నాకు కూడా ఉంది. ఈరోజు క్లైమేట్ అంతా ఒకలాంటి వర్షం పడుతుందేమో అన్నట్లుగా ఉంది బయట. సో మీరందరూ మీ డేని సూపర్గా స్టార్ట్ చేశారు కదా, చేసే ఉంటారు మరి. సో నేనైతే నా డేని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఎంత తుఫాన్ రాని, ప్రళయం రాని, బయట పిడుగులు పడని, వీడియో తీయటం మాత్రం అస్సలు ఆపను. అదే కదా మరి మనం చేయాల్సింది. ఏ పనికైనా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఓకే. సో ఈరోజు మనం ఒక మంచి డైలీ లైఫ్లో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, కొంతమందిని చూస్తుంటాం మనం. వాళ్ళు చిన్న విషయానికో పెద్ద విషయానికో ఏదో ఒక విషయానికి ఎప్పుడు వరి అవుతూనే ఉంటారు. అది ఎందుకు వరి అవుతారో వాళ్ళకు కూడా సరిగా అర్థం కాదు. కానీ వరి అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా చేసుకుంటారు. ఇక వరి అవ్వటానికే మనం ఉన్నామా అన్నట్లు వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా ప్రతిదానికి ఏదన్నా ఎవరన్నా ఒక విషయం అంటే ఎమ్మటే రియాక్ట్ అయిపోతారు. ఆ రియాక్ట్ అవ్వటం వల్ల మన ఎనర్జీ ఎంత లాస్ అవుతుందో మీకేమన్నా అర్థమవుతుందా? ప్రతి దానికి రియాక్ట్ అయ్యారు అంటే మీరు మీ ఎనర్జీని చేతులారా నాశనం చేసుకున్నట్లే. అన్నెసరీగా దాన్ని వేస్ట్ చేసిన దాని కింద లెక్క కిందే వస్తుంది. సో ఈ వరి గురించి, రియాక్ట్ అవ్వటం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఎవరు వరి అవుతారు? ఎవరంటే, పని పాట లేకుండా మనం కనుక ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మనకి మైండ్లో లేనిపోని ఆలోచనలు వచ్చి చిన్న చిన్న దానికి కూడా వరి అవుతూ ఉంటాం. అందుకే మనం ఎప్పుడు యాక్టివ్గా పని చేస్తూ ఉండాలి. అదే మనం ఏదన్నా పనిలో ఉన్నామనుకోండి, మనకు గుర్తొస్తుందా? అసలు వరి అన్న మాటను తీసి పక్కన పడేస్తాం. అది అసలు గుర్తుకే రాదు. కానీ మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే ఖాళీ కూర్చుంటారో ఇంట్లో ఎవరైతే ఉంటారు కదా, మన అమ్మమ్మలు, మమ్మీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు, మా అమ్మ ఏం చేస్తుందో, ఎలా ఉందో, తిన్నదో లేదో, సరిగా వెళ్తుందో లేదో, ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి విషయాల గురించి వరి అవుతూ ఉంటారు. ఒక విషయం చెప్పండి, అలాంటి విషయాల గురించి వరి అయితే ఏమన్నా జరుగుతుందా? పోనీ మీరు దాన్ని ఏమన్నా చేంజ్ చేయగలమా అని ఆలోచించుకోండి. ఇక్కడ మనకి రెండు రకాల విషయాలు ఉంటాయి. ఒకటి సొల్యూషన్ ఉన్నది, ఇంకొకటి సొల్యూషన్ లేనిది. సొల్యూషన్ ఉన్నదైతే ఈ ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్ అని సొల్యూషన్ని ఐడెంటిఫై చేయడానికి వర్క్ చేయండి, ట్రై చేయండి. కొన్నిటికైతే దానికి ఎండ్ డేట్ మనం చెప్పలేము, సొల్యూషన్ కూడా ఉండదు. సో అలా సొల్యూషన్ లేని విషయాల్ని మనం కీప్ ఆన్ థింక్ చేసి ఉండటం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఒక విషయం గురించి పదే 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 మాట్లాడుతూ
అదే విషయాన్ని మన మైండ్లో ఇంజెక్ట్ చేసుకుంటూ ఉన్నామంటే అది క్రమేపీ మీ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ విషయానికి ఎంతవరకు దానికి ఆలోచించాలి అన్నది మనం డిఫైన్ చేసుకోగలగాలి. కొంతమంది అయితే ఎప్పుడో జరిగిన విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకొని దే కీప్ ఆన్ థింకింగ్. ఈవెన్చువల్గా అవి ఏమవుతాయి తెలుసా? అవన్నీ ఒక మానసిక రుగ్మతలు, రోగాలుగా టర్న్ అయిపోతాయి. ఇక వాళ్ళకి ఏంటి, మైండ్లో ఏది లేకపోతే అదేదో ప్రాబ్లం లాగా వాళ్ళు వరి అవుతారు. ఏమి లేకపోయినా వరి అవుతారు. అది ఒకటి ఏదో వాళ్ళ మైండ్లో ఎప్పుడు గుచ్చుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. సో వరి అనేది అస్సలు మీ దరి కూడా చేర్చకండి. ఒక విషయం ఉంది, మనకి నచ్చని విషయం ఒకటి ఉంది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా లేదా? ఆ రెండే ఆలోచించండి. సొల్యూషన్ ఉన్నామనుకోండి, సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ప్రకారం మనం వెళ్తాం, ఎట్లా వెళ్ళాలో అట్లా. అదే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, మీరేం చేయాలి? వాటిని అలా వదిలేసేయాలి. అంతేకాని వాటిని పట్టుకొని ఆలోచించి మీ బుర్రలన్నీ పాడు చేసుకుంటారు. ఇంకో విషయం చెప్పనా? వరి అయ్యే వాళ్ళంతా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళే. మీరు ఒక యాక్టివిటీలో కనుక దిగారు, ఒక పని కనుక చేస్తూ ఉన్నారంటే మీరు అసలు ఆ విషయాన్ని కూడా మనం పట్టించుకో. అందుకే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళని కూడా, అంటే వాళ్ళు 60 years అయ్యాయి కదా, 70 years అయ్యాయి కదా, వాళ్ళని ఒకే చోట కూర్చోబెడదాము అని మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం. కానీ అలా కూర్చోవటం వల్ల వాళ్ళకి మైండ్లో ఒక ఆలోచనల్ని, ఖాళీగా కూర్చుంటే ఏమైందండి, ఎక్స్క్యూజ్ మీ, ఖాళీగా కూర్చుంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడున్న ఫ్యామిలీస్లో ఎలా ఉంది, అమ్మాయిలా ఒక చోట, అబ్బాయిలా ఒక చోట, పేరెంట్సా ఒంటరిగా ఉంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇలా కూర్చొని వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, అలా ఆలోచిస్తూ వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు ఏమన్నా యాక్టివిటీ చెయ్యగలమా? అస్సలు ఖాళీగా అయితే కూర్చోకండి. ఖాళీ కూర్చుంటే మీ బుర్ర అంత దయ్యాలు కూర్చున్నట్లు ఉంటుంది. ఖాళీగా ఉండకండి. మీకంటూ ఒక స్కెడ్యూల్ తయారు చేసుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఏమేం చేయాలి, ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, మీరు ఆ యాక్టివిటీస్ చేసిన తర్వాత అలసిపోతారు, కొంతసేపు పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఇంకొక యాక్టివిటీ చేస్తారు. ఏదో అది చిన్నదో పెద్దదో ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీ మన లైఫ్లో ఉండాలి. అలా లేకుండా మాత్రం అస్సలు ఉండకండి. ఇప్పుడు నన్నే చూడండి, నాకు కొంచెం టైం ఉంది, వీడియోస్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో. ఒక 1 month బ్యాక్ మంచిగా రీచ్ వచ్చింది యూట్యూబ్లో, కొన్ని వీడియోస్ సూపర్గా వెళ్ళిపోయినాయి. దాని తర్వాత చేసిన ఒక రాంగ్ స్టెప్ వల్ల నా వ్యూస్ అనేవి పడిపోయినాయి ఒకేసారి. అయ్యో దేవుడా, నా వ్యూస్ పడిపోయినాయి, అసలు వ్యూసే రావట్లేదని గుండెలు బాదుకొని కూర్చొని ఏడ్చి వరి అయ్యానంటే ఏమన్నా అవుతుందా చెప్పండి? ఏమీ అవ్వదు. ఏం చేయాలి?
మన చేతిలో లేదు ఆ విషయం. ఆ ఒక సెట్టింగ్ మార్చటం వల్ల మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. నా వీడియోస్ రీచ్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ తగ్గిపోవటం వల్ల ఇప్పుడు చూస్తే ఒక సింగిల్ డిజిట్లో వ్యూస్ వెళ్తున్నాయి. అలా అని నేను కూర్చొని వరి అవుతూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టకుండా ఉంటే ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వదు. సో నేనేం చేయాలి? నా వర్క్ని నేను చేస్తూ వెళ్ళిపోవాలి. నా మిస్టేక్ అనేది నాకు తెలిసింది కదా, ఓకే దానివల్ల ఇలా జరిగింది, ఇక వీటిని టచ్ చేయదురా దేవుడా అనుకొని నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదో ఒక రోజు మళ్ళీ నా రీచ్ పెరుగుతుంది, నా వీడియోస్ బాగా షేర్ అవుతాయి అని. అంతే కదా. అలా కాకుండా అయ్యో పడిపోయింది అని వరి అవుతూ కూర్చుంటే ఏమన్నా అవుతుందా? అవ్వదు. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని మన చేతుల్లో ఉన్న దాన్ని ఏమన్నా ఉంటే మనం కంట్రోల్ చేయగలం. అదే కానీ మన చేతుల్లో లేని దాని గురించి ఏముంటుంది? ఇప్పుడు ఆ యూట్యూబ్లో నాకు ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది, నాకు ఎప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వస్తారని నాకు తెలియదు. నా చేతిలో లేని విషయం, అది అయినప్పుడు అవుతుంది అంతే. మరి ఇంకేం చేస్తాం? మన చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది ఏంటి? కన్సిస్టెంట్గా యూట్యూబ్లో మంచి వీడియోస్ చేసి పోస్ట్ చేయాలి, అంతే. అది నా చేతిలో ఉంది. నాకు ఎంత టైం ఉందో ఆ టైంలో మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేయటం, అంతే. ఆ మటుకు నేను చేస్తూ వెళ్ళిపోవాలి. అలానే ఎవరైనా సరే మనం ఎంతవరకు మన చేతిలో ఉందో దాని గురించి మాత్రమే ఆలోచించి పని చేయాలి. అంతేకాని చేతిలో లేని విషయాల గురించి అది ఎప్పుడు అవుతుందో, అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, అది ఇది అని కూర్చొని వరి అవుతే 5 పైసల ఉపయోగం కూడా ఉండదు. అదే మనందరం అర్థం చేసుకోవాలి. సో ఇంకొకటి, రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు అని మీరు కంటిన్యూస్గా రియాక్ట్ అవుతూ వెళ్ళారనుకోండి, మీ టైం వేస్ట్. ప్రతిసారి మీరు రియాక్ట్ అవుతుంటే ఏమవుతుంది? పక్కన వాళ్ళు ఏమైనా ఆపేస్తారా? ఆపరు. మీరు ప్రతిదానికి జవాబు చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు ఒకరోజు ఒక మాట అంటారు, రెండో రోజు ఇంకో మాట అంటారు. అలా అని మీరు ప్రతిరోజు చెప్పుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా మీరు మిగతా పనులు ఎప్పుడు చేస్తారు? బయట వాళ్ళనే కాదండి, చాలా సందర్భాల్లో మన హస్బెండ్ ఇట్లా అన్నారు, వైఫ్ ఇట్లా అంది అనేసి ఒకలాంటి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి గొడవలు పడుతూ ఉంటాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొంతమంది స్ట్రెస్లో వాళ్ళు ఏదో అనేస్తారు, వదిలేసేయండి. మీకు అసలు వాటి గురించి రియాక్ట్ అయ్యి మళ్ళీ దానికి ఆన్సర్ ఇచ్చి దానికి మళ్ళీ ఇంకొక దానికి ఆన్సర్ ఇచ్చి వదిలేయండి. మీ చేతిలో ఉన్న ఏది మీరు చేయగలరో అది చేయండి, కామ్గా ఉండండి. మనం ఎంత ప్రశాంతంగా కామ్గా ఉంటామో అది మనకు అలవాటు అయిపోతుంది. ఊరికే లోడ మాట్లాడుతూ ఉండకండి. ఎప్పుడు కొంత టైం మాట్లాడవచ్చు, బాగుంటుంది అది. కానీ ఎప్పుడు మాట్లాడటమే పనిగా ఉండకండి. ప్రశాంతంగా ఉండండి కొంతసేపు. ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ ఏదో అన్నారనేసి పలాని వాళ్ళు నేను చాలా ఫ్రెండ్స్ లేదా మీ రిలేషన్షిప్లో
ఆ, అతను ఏదో అన్నాడు లేదా ఆ అమ్మాయి ఏదో అన్నది, మీరు దాన్ని నిరూపించడానికి ట్రై చేయకండి. నేను మంచిదాన్ని లేదా నేను మంచోడిని అని నిరూపించడానికి ట్రై చేయకండి. మీరు జెన్యూన్గా సిన్సియర్గా ఉండండి. ఫస్ట్ సిన్సియారిటీ అనేది, జెన్యూన్ అనేది ఎప్పటికైనా మిమ్మల్ని ఒక మంచి ప్లేస్లో నిల్చోబెడుతుంది. అది లేకుండా మనం ఎంత చేసినా మీరు ఎక్కడో చోట బొక్కబోళ్ళ పడి దెబ్బలు తగిలించుకుంటారు. ఎలాంటి రిలేషన్లో అయినా సరే సిన్సియర్గా ఉండండి. పక్కన వాళ్ళు మీ మీద ఏమన్నా అపోహలు పడ్డా మీరు దాన్ని నిరూపించుకోవటానికి, అయ్యో నేను ఇంత సిన్సియర్గా ఉన్నానే మన రిలేషన్షిప్లో, అయినా సరే నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాతో గొడవలు పెట్టుకుంటున్నారు, నా మీద అనవసరంగా మాటలు అంటున్నారు, అలాంటివి వస్తూ ఉన్నా సరే మీరు రియాక్ట్ అయిపోయి మీ టైం అంతా వేస్ట్ చేసుకొని దాన్ని మీరు ఎలా నేనే కరెక్ట్ నువ్వే తప్పు, నేనే కరెక్ట్ లేదా నేనే తప్పు నువ్వే కరెక్ట్, ఇలా మొత్తం దాంట్లోంచి ఒకలాంటి ఏంటి డిస్కషన్స్లోకి వెళ్ళి కొట్లాటలు అయ్యి అది నిరూపించడానికి ట్రై చేసి మీ టైం అంతటిని వేస్ట్ చేసుకోకండి. అవసరం లేదు, ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకెంత టైం ఉందో ఆ లిమిటెడ్ టైంలో మనం ఏం చేయగలమో అది చేయగలం. అది క్లియర్గా మీ రిలేషన్షిప్లో కరెక్ట్గా చెప్పండి. ఇక అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఆల్వేస్ మనం సిన్సియర్గా ఎదుటి వాళ్ళతో ఇదిగో ఇది సిచ్యువేషన్, ఇలా జరుగుతుంది, ఇది అని క్లియర్ కట్గా చెప్పండి. ఇక ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. అంతేగాని ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి ప్రతి దాంట్లో, ఇంట్లో అయినా సరే హస్బెండ్ ఏమన్నా అన్నాడా లేదా వైఫ్ ఏమన్నా అనిందా, ఎమ్మటే రియాక్ట్ అయిపోయి కొట్లాటలు ఇవన్నీ స్టార్ట్ చేశారనుకోండి, అసలు విషయం పోయి కొసరు విషయం వస్తుంది. ఊరికే దాని గురించి మనకి తలనొప్పి తప్పించి చివరికి ఏం జరిగింది అని చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కరివేపాకు చివరి రెమ్మెంట్లో ఉంటుందో అట్లా ఆ విషయం గురించి ఒక పెద్ద కొట్లాట జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు మనం దాన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మనం చేయలేకపోవచ్చు. ఇలా వరి అవ్వటాన్ని, రియాక్ట్ అవ్వటాన్ని ఆపటాన్ని, మీ లైఫ్లో ఏది ప్రయారిటీ దాన్ని 1, 2, 3గా రాసుకోండి. ఆ ప్రయారిటీస్ని చక్కగా సెట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. ఎవరో పలానా వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో అన్నారు అని చెప్పి ప్రతిదానికి రియాక్ట్ అవుతూ కూర్చుంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. రియాక్ట్ అవడం తర్వాత సంగతి. అవన్నీ వింటే మనం ఆలోచించాల్సి వస్తుంది కదా. పక్కన వాళ్ళని కూడా చూడు, నేను నీతో మాట్లాడుతున్నా, నీకేమన్నా విషయాలుంటే నాతో మాట్లాడు, అంతేగాని వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, పలానా ఫ్రెండ్ అట్లా అన్నారా నీ గురించి, లేదా పలానా ఫ్రెండ్ అట్లా అన్నదే నీ గురించి అన్నీ చెప్పటం మానేసే. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేవు అవి వినటానికి. ఎప్పుడన్నా ఆమెను కలిసినప్పుడు ఆమె చెప్తుందిలే ఆమె ఒపీనియన్ అని వదిలేసేయండి. ఇక రెండోసారి మీ దగ్గరకు వచ్చి ఎవ్వరూ చెప్పరు ఆ విషయాలు. వాడు అంతేలే లేదా ఆమె అంతేలే, ఆమె అసలు పట్టించుకోదే బాబు, ఆమెను ఎందుకు అంటాం, మనకే టైం వేస్ట్ అని వాళ్ళే నోరు మూసుకుని ఉంటారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలే మాట్లాడండి. అంతేగాని థర్డ్ పర్సన్ని డిస్కషన్లో లాక్కొచ్చి
వాళ్ళు నీ గురించి ఏమంటున్నారు, నువ్వు వాళ్ళ గురించి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ మూడో వ్యక్తి గురించి మాట్లాడారనుకో, అది ఇంకా 100 రెట్లు పెరిగిపోతుంది. అస్సలు మాట్లాడకండి. అలా మాట్లాడకపోవటం వల్ల చూడండి, మీరు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఓన్లీ 1-to-1లోనే మీ డిస్కషన్ ఉంచండి. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేవి 0%కి వచ్చేస్తాయి. మీరు ట్రై చేయండి. మీరు డెఫినెట్గా అది అలవాటు చేసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళు మనల్ని అన్నారు ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఆలోచించి వాళ్ళని మనమేమనాలి, దానికి మనం రిప్లై ఏమి ఇవ్వాలి అన్న టైం వేస్ట్ అనేది మనకి చాలా తప్పుతుంది. కొన్నిసార్లు చాలామంది ఇవి తెలిసినా కూడా, కొంతమందికి ఇవన్నీ తెలుసు, ఇట్లా రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకు ఈ తలనొప్పులన్నీ అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి అలా పడిపోయి టైం వేస్ట్ చేసుకుంటారు. అన్నెసరిగా ఆలోచనలన్నీ బుర్రలోకి ఎక్కించుకొని వాళ్ళ టైం అంతా వేస్ట్ అది. సో మన టైంని మనం ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటున్నాము, ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాము, ఎంత ప్రొడక్టివ్గా వాడుకుంటున్నాము అన్న దాని మీదనే మనం ఫోకస్ పెట్టుకోవాలి. పిల్లలకు కూడా క్లియర్గా వాళ్ళకు కూడా మనం గైడెన్స్ ఇస్తూ ఉండాలి. కాలేజ్లో ఏవో జరిగాయి, ఏవో అయ్యాయి అని ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి పిల్లలు కూడా ఒక్కోసారి వరి అవుతూ ఉంటారు. వాళ్ళను కూడా అర్థమయ్యేటట్లు వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వాలి. మనం గైడెన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి మనం ఏం చేయాలి అని. అప్పుడు మనం వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వగలం. సో ఇంట్లో ఉండే వాళ్ళు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే, ప్రతిదానికి వరి అవ్వకండి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి. సాధ్యమైనంత వరకు నేచర్కి వదిలేసేయండి. మీ కంట్రోల్లో ఉన్న వాటిని మీరు చెయ్యండి. అదైతే మీ ప్రాబ్లమ్స్ని అయితే 100% వాటిని డెఫినెట్గా గ్రాడ్యువల్గా తగ్గించేస్తుంది. పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా? అనుకోనివ్వండి. ఎన్ని రోజులు అనుకుంటారు? 1 రోజు, లేదా 10 రోజులు, లేదా నెల రోజులు. ఆ తర్వాత వాళ్ళకే విసుకొస్తుంది. ఎప్పుడు ఆమె ఇలా అట్లా అంటూ ఎన్ని రోజులు అంటారు? మీరు అసలు రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళ నోరు నొప్పి తప్పించి ఏమన్నా ఉందా? ఏముండదు. సో వినేవాళ్ళు కూడా ఏమంటారు? ఆమెనే తిడతారు. నీకెందుకమ్మా, ఆ అమ్మాయి పని చేసుకుంటుంది, నీ పని నువ్వు చేసుకో అని నోరు మూపిస్తారు. లేదా వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేసేయండి. మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. దానివల్ల మీకు మనశ్శాంతి మిగులుతుంది. మీకు లేనిపోని చెత్త అంతా తలలో పెట్టుకొని ఆలోచించే బాధ కూడా తప్పుతుంది. అది మనందరం సాధ్యమైనంత వరకు మన జీవితంలో పెట్టుకోవాలి. వాటిని వరి అవుతున్న విషయాలు ఏమున్నాయో రాసుకోండి. ఒక పేపర్ మీద తీసి రాయండి. పాయింట్ 1, 2, 3 రాసి దీనికి ఏమన్నా నేను సొల్యూషన్ ఇవ్వగలనా, లేదా దానికి సొల్యూషన్ లేదా, అది అయినప్పుడు అవుతుంది, లేదా అది నా కంట్రోల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయి ఎక్కడో దూరంగా ఉంది, ఆమె టైంకి తింటుందా లేదా అని మీరు ఇక్కడ కూర్చొని వరి అవ్వటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? పోనీ దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా?
ఏంటి ఆ సొల్యూషను? మీరు ఆమెకి టైం లేదు, సరిగ్గా తినట్లేదు టైం కంటే, మీరు ఇక్కడ నుండి ఏవో పికిల్స్, పౌడర్స్, నెయ్యి అన్నీ ప్యాక్ చేసి పంపిస్తారు. అంతవరకే మీ చేతిలో ఉంది. ఆమె దాన్ని అన్నంలో వేసుకుని తిన్నదా లేదా అన్నది ఆమె చేతిలో ఉన్న విషయం. మీరు పంపిస్తారు, అమ్మ ఇదిగో నీకు టైం లేనప్పుడు ఇది తిను, నీ హెల్త్ని పాడు చేసుకోకు అని ఒక మాట చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత అది కరెక్ట్గా చేయాల్సింది ఎవరు? మీ చేతుల్లో లేదు కదా అది. ఇక దాని గురించి వరి అవ్వటం వల్ల ఏం ఉపయోగం? సో ఒక డైరెక్షన్ పిల్లలకి ఇచ్చేసి వదిలేసేయాలి. దాని గురించి మీరు ఇక్కడ కూర్చొని కంటిన్యూస్గా ఆలోచించటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు, మీ బుర్ర పాడవటం తప్పించి అన్న విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎక్కువగా బుర్రలో పెట్టుకోకండి, క్లియర్ చేసేయండి. అంత చెత్తను తీసుకెళ్ళి బ్రెయిన్లో పెట్టుకుంటే ఇక మంచిని ఎప్పుడు పెట్టుకుంటాం? బ్రెయిన్లో పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉండాలి కదా. ఆ చెత్తని తీసేసేయండి. సొల్యూషన్ లేని వాటి గురించి మీరు ఆలోచించటం చాలా వేస్ట్ ఆఫ్ టైం అనుకోండి. చక్కగా ఒక యాక్టివిటీ సెట్ చేసుకోండి. ఏదొక పని, ఏదొకటి, చిన్నదో పెద్దదో, పెద్దవాళ్ళైతే ఎక్కువ మనం యాక్టివిటీస్ చేయం, కానీ ఏదో పార్కులోకి వెళ్ళి వాకింగ్ చేయటమా, లేదా ఇంటి ముందు కొంచెంసేపు అన్నా ప్లేస్ లేని వాళ్ళు వాక్ చేయటమా, లేదా ఇంకొకట ఇంట్లో ఏమైనా హెల్ప్ చేయటమా, ఏదో ఒకటి పెట్టుకోవాలి. చచ్చే వరకు ఏదో ఒక పని చేస్తూనే చావాలి. మనకు అన్ని కాన్షియస్లు పని చేసే వరకు అప్పుడే మనం యాక్టివ్గా ఉంటామండి. బెడ్లో ఎప్పుడు కూర్చొని రెస్ట్ తీసుకొని తిని పడుకొని మళ్ళీ కాఫీ తాగి పడుకొని అన్నం తిని పడుకుంటే దానికన్నా పెద్ద రోగం ఏది ఉండదు. మన బాడీ కంటిన్యూస్గా తిరుగుతూ ఉందనుకోండి, బాగా హాయిగా ఎనర్జీ వస్తుంది. అదే మీరు ఎప్పుడు కూర్చొని లేదా ఎప్పుడు పని చేయకుండా ఉన్నారనుకోండి, మీ బాడీలో ఎనర్జీ అనేది డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఏం పని చేయట్లేదు, మనం తిరుగుతూ ఉంటేనే మనలో ఎనర్జీ పెరుగుతుంది. అది మనం బాగా అర్థం చేసుకొని చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ప్రతి చిన్న విషయానికి, చిన్న విషయమా పెద్ద విషయమా, దానికి సొల్యూషన్ దొరికినప్పుడు దొరుకుతుంది. ఊరికే రియాక్ట్ అయిపోయి కొట్లాడి మీ మనశ్శాంతిని పోగొట్టుకోకండి. ఆల్వేస్ కూల్గా ఉండటానికి ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ అనేవి వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయండి. ఎంతప్పటికని కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళ మొహాలు ఎప్పుడు వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని, వాళ్ళ మెంటాలిటీ అంతే అని వదిలేసి మీ ప్రశాంతతకి భంగం కలిగించుకోకండి. అలానే వైఫ్స్ కూడా మన పీస్ అనేది వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మనం ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా, ఎన్నిసార్లు అంటామో ఆమె రియాక్ట్ అవ్వదు, ఆమె లోకంలో హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. మనం ఎందుకు ఊరికే ఆమెను సతాయించడం అని మానేస్తారు. అలవాటు చేసుకున్నారనుకోండి ఈ రెండు పద్ధతులని, మీ లైఫ్లో చేంజ్ అనేది కనిపిస్తుంది. కనిపించకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇట్లనే వరి అవుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మానేశాను. ఆ తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాను. సో నాకు తెలిసినంత వరకు మీరందరూ కూడా ఈ వరి అవ్వటాన్ని, రియాక్ట్ అవ్వటాన్ని మానేసేయండి. హాయిగా మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి.
ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి మీ ప్రశాంతతని భంగం కలిగించడానికి మీరు ఒప్పుకోకండి. మీరు ఇన్నర్గా అవుటర్గా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, యూ కెన్ అచీవ్ మిరాకిల్స్. అది మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ప్రాక్టీస్తోనే వస్తుంది. మీరు కూడా వీటిని స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. డెఫినెట్గా మీకు ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది. ఓకేనా? హాయిగా ఉండండి. మీ ఇన్నర్ సెల్ఫ్ని కామ్ చేయండి. అప్పుడు మీ మొహంలో ఎంతో ఎంతో అందాన్ని కనిపిస్తుందండి. మీ మొహం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మీరు స్టార్ట్ డూయింగ్ ఇట్. వరీ అవ్వకండి అన్నెసరీ సొల్యూషన్ లేని విషయాల గురించి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి. ఓకేనా? సరే, మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం మరి. ఓకే, until then, bye.